హాయ్ హలో నమస్తే. హైదరాబాద్లో జరుగుతున్న అందాల పోటీల్లో విదేశాల నుంచి చాలామంది అందాల పోటీల్లోకి పాల్గొనటానికి రకరకాల ఆడపిల్లలు దేశాల నుంచి ఆడపిల్లలు వచ్చారు. సో హైదరాబాదు అంటే తెలంగాణ రాష్ట్రం హోస్టింగ్ చేస్తుంది కాబట్టి ఒక గుడికి వెళ్ళారండి. వరంగల్లో ఒక గుడికి వెళ్ళారు. వరంగల్లో గుడికి వెళ్తే అక్కడ మన భారతదేశం అని కాదు, మనకి ఒక కల్చర్ అని ఉంది కదా. ఈ కల్చర్ ఇప్పుడు ఇదేనండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళతో వచ్చిన పెద్ద సమస్య ఇదే. ఓకే, వాళ్ళ కల్చర్ గురించి ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు ఆపేస్తారో తెలీదు, ఎప్పుడు కల్చర్ అంటారో తెలీదు, ఎప్పుడు కల్చర్ వైలేషన్ జరుగుతుందో తెలీదు. ఇదంతా తెలీదు వాళ్ళకి ఎలా నచ్చితే అలా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక టెంపుల్లోకి వెళ్ళబోయే ముందు అందరు కాళ్ళు కడుక్కుంటారు కదండి. అందుకని అక్కడ మొత్తం అందరినీ విదేశీయులు మొత్తాన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో చేశారు. ఓకే, అది మీకు చూపిస్తాను. నేను చెప్పడం ఎందుకు, మీకు చూపిస్తే ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే, విదేశీయులు కాళ్ళు కడుగుతారా మీరు? మా తెలంగాణ డిగ్నిటీని, భారతదేశ డిగ్నిటీని మీరు తగ్గించారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, చూడండి. అసలే నేను చెప్పడం ఎందుకు చూడండి. ఇప్పుడు మనకి జనరల్గా అతిథి దేవోభవ అని అంటారు కదా. అతిథి దేవోభవ, ఎవరన్నా విదేశీ నుంచి అతిథులు వస్తే వాళ్ళని దేవుడితో సమానంగా చూడండి అని చెప్పి మనోళ్ళు ఇప్పుడు ఈ దేవుడు నేర్పించింది. ఈ అతిథి దేవోభవ అనేది తెలుగు పదమా, హిందీ పదమా, సాంస్క్రిట్ పదం? సాంస్క్రిట్ పదం అంటే ఎవరండి ఇది పెట్టింది? ఓకే, మీరే కదా అతిథులు వస్తే జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. సరే చూద్దాం ఏం జరిగిందో చూడండి. ఇది ఇప్పుడు మనం నేర్పించిందే కదండి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ మనం నేర్పించిందే. అతిథులు వస్తే జాగ్రత్తగా చూసుకోవాలి, భోజనం పెట్టాలి, గాలి కూడా ఓపాలి అని చెప్పి మన వాళ్ళు నేర్పించిందే ఇదంతా. ఓకే, చూద్దాం ఏం జరిగిందో. ఇది యాక్చువల్గా వీడియో చూడండి. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు ఇది వీళ్ళందరికీ వరుసను కూర్చోబెట్టి కింద పల్లెలు ఇచ్చి పల్లెల్లో వాటర్ పోసారండి. పక్కన వెండి చెమ్ములు పెట్టి కాళ్ళు కడుక్కోమని ఇచ్చారు. మీరే జాగ్రత్తగా చూడండి. అది చూడండి. మీరు ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినండి. ఒక అతను చెప్తున్నాడు ఏమని, ఇది మా కల్చర్, ఇది గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు మీరందరూ కాళ్ళు కడుక్కోవాలి, వాష్ యువర్ ఫీట్, ఆల్ ఆఫ్ యూ వాష్ యువర్ ఫీట్ అన్నారు తప్ప వేరే వాళ్ళు వచ్చి కాళ్ళు కడుగుతారు అనలేదు కదా. వాష్ యువర్ ఫీట్, యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫీట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు టెంపుల్, ఇట్ ఈస్ ద సాక్రెడ్ ప్లేస్ అని ఒక అతను చెప్తున్నాడు. ఓకే, గుడిలోకి వెళ్ళే ముందు మీరు కాళ్ళు కడుక్కోవాలని చెప్తున్నాడు. ఒకసారి వినండి మళ్ళా. ఓకే, This is part of our tradition. So before entering the sacred tradition, so you can remove all your shoes, place your feet onto the floor. Remove all your shoes, wash your feet. అతను చెప్పాడు, రిమూవ్ ఆల్ యువర్ ఫీట్, ఆల్ యువర్ షూస్ అండ్ వాష్ యువర్ ఫీట్. సో వాళ్ళందరూ కడుక్కున్నారు, ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారండి. ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు. ఎవరు కడిగారు అక్కడ? ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంట్రవర్సీ ఇది ఈ అమ్మాయితో వచ్చింది. మొత్తం గొడవంతా కూడా ఈ అమ్మాయి దగ్గర వచ్చింది గొడవంతా. ఇది వీళ్ళందరూ ఏంది ఇప్పుడు ఫండమెంటల్గా ఏంటంటే, వీళ్ళందరూ విదేశీయులు. అంటే మనోళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి అర్థం కాదు. ఎర్రి మొక్కలు వేసుకుని చూస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఏం చెప్తారో తెలీదు. అందరికీ కాళ్ళ కింద పల్లెలు పెట్టారు. ఒకరి మొక్కలు చూసుకున్నట్టున్నారు. గ్లాస్ చెంబు నిండా వాటర్ ఇచ్చారు. ఎందుకో తెలియదు. వాళ్ళు వన్ బై చెప్తున్నారు, ఇది మీ కాళ్ళు ఆ పల్లెంలో పెట్టండి, వాటర్తో మీరు కాళ్ళు కడుక్కోండి,
తర్వాత తుడుచుకోండి అని మనోళ్ళు చెప్తుంటే యాజ్ పర్ డైరెక్షన్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దే డోంట్ నో రైట్, దే ఆర్ నాట్ అవర్ ఇండియన్స్. వాళ్ళకి తెలియదు, మన కల్చర్ తెలియదు కాబట్టి వాళ్ళు 1 by 1 ఒక చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, చాలా క్లియర్గా ఉందండి. ఇదంతా ఊరికే రద్దంతం చేస్తున్నారు తప్ప ఈ వీడియోలు మొత్తం చూస్తే నాకైతే వెరీ క్లియర్గా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండానే జరిగింది. బట్ వీళ్ళు ఊరికే గొడవ చేస్తున్నారు. అపోజిషన్ అంటే ఇక్కడ తెలంగాణలో అపోజిషన్ అంటే బీజేపీ కదా, వాళ్ళు గొడవ చేస్తున్నారు అనమాట, బీజేపీ వాళ్ళు. చూడండి జరిగింది, ఏం జరిగిందో. చూడండి, అందరికీ బట్టలు ఇస్తున్నారు కడుక్కోండి అని, సారీ తుడుచుకోవడానికి అందరికీ బట్టలు ఇస్తున్నారు. ఇది ఈ అమ్మాయి దగ్గర గొడవ వచ్చింది. చూడండి, ఇది ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు. ఇది అబ్జర్వ్ హర్, ఇది ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయండి, ఏం జరిగిద్దో మీకు అర్థమవుతుంటుంది. గొడవ అంతా ఇదిగో ఆమె దగ్గర ఎవరి దగ్గర వచ్చింది గొడవ, ఆమె దగ్గర అనుకుంటా. ఓకే, చూడండి అందరూ వాళ్ళు తుడుచుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు, వాళ్ళే తుడుచుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ ఇది ఈ అమ్మాయి ఇక్కడ తుడుచుకోవడానికి ట్రై చేస్తుంది. ఇదిగో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆమె కాళ్ళు కడుక్కుంది. ఇదిగో ఇక్కడ ఒక ఆమె ఉంది ఏం హెల్ప్ చేయటానికి. అదిగో చూసారా, ఇంకోసారి చూడండి, ఈమె అడిగింది, ఇది మీ అనుకున్న గుడ్డేమని ఈమె అడిగింది తప్ప ఇది ఈ అమ్మాయి నా కాళ్ళు తొడవమని ఈమెం చెప్పలే. మన తెలంగాణ మహిళే. ఇదిగో ఇక వెనక గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డ ఏమంది ఒకసారి చూడండి మీరే, ఆమె అంది. ఓకే, ఇందుకు ఏమైనా అబ్జర్వ్ చేయండి. అది ఈమె ఆ గుడ్డ ఏమంది తీసి అమ్మాయికి ఇచ్చింది. ఆమె ఇది ఈమె అడిగింది కాబట్టి ఆమె తీసి ఇచ్చింది, అంతేగాని ఆమె కాళ్ళు కడగమనలేదు కదా. ఓకే, నా కాళ్ళు తోడమని ఆ అమ్మాయి చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మన తెలంగాణ మహిళలు ఏంటంటే, భారతదేశం ఆడవాళ్ళు ఏంటంటే చాలా సంస్కారవంతమైన వెరీ రెస్పెక్టబుల్ ఉమెన్. వీళ్ళు ఏంటంటే ఒకసారి అతిథులకి చాలా గౌరవం ఇస్తారనమాట భారతదేశంలో, ముఖ్యంగా మహిళలు. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. జస్ట్ అంటే పెద్ద టౌన్ అనుకోండి, ఏదైనా అండి, టౌను సిటీలు, రిచ్ పీపుల్, కోటీశ్వరులు, పెద్దవాళ్ళుగా పిలువబడే వాళ్ళు అనుకోండి, వాళ్ళల్లో భోజనాలు ఇవన్నీ ఎవరి భోజనం వాడే పెట్టుకోవాలి. పెళ్ళిళ్ళకి కూడా బఫే అని చెప్పి ఒక పేరు తగిలిచ్చి, ఇదిగో అక్కడ ప్లేట్లు ఉంటాయి, అక్కడ సలాడ్స్ ఉంటాయి, ఇదిగో అక్కడ వాటర్ ఉంటాయి, అక్కడ భోజనం పెడతాడు, అక్కడ పప్పు వేస్తాడని చెప్పి మొత్తం లైన్లో పెట్టి నీ అన్నం నువ్వు వేసుకొని తినిపోరనేది బఫే అన్నాడు. ఓకే, పాపం ఇంకా ఈ టౌన్లో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు భోజనాలు పెట్టి సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, ఎందుకంటే తెలిసే కల్చర్, సర్వింగ్ ఈజ్ దేర్ కల్చర్. ఓకే, అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్తే వాళ్ళ అమ్మగారు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, ఆమె చేతులు తుడుస్తుందండి. లేదు నేను తుడుచుకుంటానండి, నా చేతులు నేను తుడుచుకుంటాను, నా ప్లేట్ తీసుకెళ్ళి నేనే కిచెన్ దగ్గర పెట్టి, లేదయ్యా నేను తుడుస్తాను నా చేతులు. భారతదేశం మహిళలకి గెస్ట్ని ఎలా చూసుకోవాలనేది నేర్పించింది మనం నేర్పించినప్పుడు మనమే గొడవ చేయకూడదు. ఇప్పుడు ఈమె పాపం ఇది ఈ అమ్మాయి బాధ తట్టుకోలేక గుడ్డి అమ్మ నేను తుడుస్తానని చెప్పి, ఇది ఒక్కటే కాంట్రవర్సీ ఇది తప్ప మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళ కాళ్ళు కడుక్కున్నారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే తుడుచుకున్నారు. ఈ అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఎదురుకున్నాము, నేను తుడుస్తాను ఇవ్వమ్మా అని చెప్పి తీసుకుందండి. దాన్ని కాంట్రవర్సీ చేసి నేషనల్ వైడ్గా భారతదేశ పరువు తీశారు. భారతదేశాన్ని విదేశీయుల దగ్గర డిగ్నిటీకో, వాట్ డిగ్నిటీ, షీఈ్ హెల్పింగ్ హర్ అంతే. వాలంటీర్గా ముందుకు వచ్చి ఆ గుడ్డి అమ్మని తుడుస్తాను వాలంటీర్గా హెల్ప్ వచ్చింది. అది మన సంస్కారం అంతే, మన మహిళల సంస్కారం. దాన్ని కూడా రాజకీయం చేయటం అంటే మనం నాట్ ఫెయిర్. ఓకే, సో ఇది జరిగింది. ఇది ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు.
మీరే గమనించండి అక్కడ ఏం జరుగుతుందో. తిరుగుతుంది ఆమె కాలం తుడుచుకుంటుంది. ఓకే, అదండి. ఇప్పుడు ఈ వీడియోని చూపించి నేషనల్ వైడ్గా తిప్పి వీళ్ళు ఇదిగో మన భారతదేశ పరువు తీశారు, భారతదేశం వాళ్ళ విదేశీయుల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు, విదేశీయులు కాళ్ళు పట్టించారు, విదేశీయులు కాళ్ళకి తుడిపించారు. వాలంటరీగా మన మహిళ ఒక ఆమె వాలంటరీగా నువ్వు ఇబ్బంది పడుతున్నాను తుడుస్తాను ఇవ్వమ్మా అని అంది. ఎవరి కాళ్ళు వాళ్ళే తుడుచుకున్నది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కాళ్ళు తుడవటం అనేది, కాళ్ళు కడగటం, కాళ్ళు తుడవటం అనేది గతంలో చాలామంది చేశారు. రకరకాల కారణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, ఎవరి కారణాలు వాళ్ళవే. మనం దాన్ని ఏమనంటే కొంతమందికి మత విశ్వాసం, కొంతమందికి కల్చరు, కొంతమందికి పెద్దరికము, చిన్నోళ్ళ గౌరవం, కొంతమంది ఏమో గౌరవం అనే ఆస్పెక్ట్, కొంతమంది రిలీజియన్ ఆస్పెక్ట్, కొంతమంది పెద్దలు చెప్పారు కాబట్టి ఆస్పెక్ట్, కొంతమంది పొలిటికల్ ఆస్పెక్ట్, రకరకాల ఆస్పెక్టులతోటి కాళ్ళు కడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూద్దాం చూడండి, ఎవరెవరు కాళ్ళు కడిగారు. आज यहाँ पाद्य पूजन के द्वारा पूरे देश की ओर से इनका आभार व्यक्त कर रहे हैं। पाक सफाई ఇదిగో చూడండి, నరేంద్ర మోడీ గారు ఈ శానిటేషన్ వర్కర్స్కి కాళ్ళు కడుగుతున్నారు. శానిటేషన్ వర్కర్స్ కాళ్ళు కడుగుతున్నారు. ఎందుకు శానిటేషన్ వర్కర్స్ కాళ్ళు? వాట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఇన్ దిస్? ఇదేమన్నా కొంతమంది వెళ్ళి పూజారులకి, బాబాలకి, రైట్, వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కుతూ ఉంటారు కదా భక్తులు వెళ్ళి వాళ్ళ బాబాల దగ్గర. వీళ్ళేం బాబాలేం కాదు కదా, శానిటేషన్ వర్కర్స్ వీళ్ళు. మరి 4 కాళ్ళు కడుగుతున్నాడు. ఓకే, మోడీ గారు ఇక్కడ ఆస్పెక్ట్ రిలీజియన్ ఆస్పెక్ట్ కాదు, ఒకటి అర్థమైంది. సరిపోని పెద్ద రకం తల్లిదండ్రులకి కాళ్ళు కడుగుతారు, వీళ్ళు తల్లిదండ్రులు కాదు అంటే కుటుంబ ఆస్పెక్ట్ కూడా కాదు. సరే, మూడోది ఎందుకు కడుగుతున్నాడని నాకు వచ్చిన ప్రశ్న. ఎందుకు కడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు వీళ్ళ కాళ్ళు అనేది నాకు పెద్ద ప్రశ్న వచ్చింది. రిలీజియస్ ఆస్పెక్ట్ కాదు, ఫ్యామిలీ ఆస్పెక్ట్ కాదు, తల్లిదండ్రులు కాళ్ళు కడుగుతారని. సరే, పోనీ పెళ్ళిళ్ళప్పుడు బామర్దులు కాళ్ళు కడిగిస్తారు, చెల్లెళ్ళు పెళ్ళికి ఇస్తున్నారు కాబట్టి పోనీ ఆ ఆస్పెక్టు కాదు. పోనీ గురువు, చదువు చెప్పిన గురువుకి కాళ్ళు కడుగుతున్నారు స్టూడెంట్స్, ఆ ఆస్పెక్టు కాదు. ఒక రాజకీయ నాయకుడు శానిటేషన్ వర్కర్స్కి కాళ్ళు కడుగుతున్నాడు ఎందుకంటే నేను మీకు సేవ చేస్తున్నానని చెప్పుకోవడానికి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ పొలిటికల్ ఆస్పెక్ట్. కాళ్ళు కడగడానికి రకరకాల ఆస్పెక్ట్లు ఉంటాయి. ఆ పొలిటికల్ ఆస్పెక్ట్లో కాళ్ళు కడుగుతున్నారు అనుకోండి, టక్కున మనం తిప్పకూడదు కదా. यहाँ पे प्रधानमंत्री के साथ मौजूद हैं 2 महिलाएं और 3 पुरुष। स्वच्छता की ओर से उनके उत्कृष्ट योगदान के लिए इतिहास में शायद पहले ऐसा कभी नहीं देखा गया होगा कि एक प्रधानमंत्री अपने हाथों से ఇది ఎవరు క్రిస్టియన్స్ లా ఉన్నారు అంటే ఈ బెల్ట్ ఇదంతా చూస్తే బిషప్స్ లా కనిపిస్తున్నారు. క్రిస్టియన్ రిలీజన్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులు కాళ్ళు కడిగాడని చెప్పి ఆ చర్చికి వచ్చే యూత్ మొత్తానికి ఇల్లేదో కాళ్ళు కడుగుతున్నారని నా అనుమానం. నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు ఈ వీడియో, బట్ ఏదైతే కాళ్ళు అయితే కడుగుతున్నారు రిలీజియన్ ఆస్పెక్ట్. ఇదేంటి భారతీయ జనతా పార్టీ ఇది ఒక ఏదో ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో కొంతమందిని మెంబర్స్గా జాయిన్ చేయమన్నారు, కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. ఆ మెంబర్స్కి కాళ్ళు కడుగుతున్నారు నాయకులు, మెంబర్స్కి. ఎందుకంటే మా మెంబర్స్ కాళ్ళు కడుగుతాం మేము అని చెప్పి చెప్పుకోవడానికి. ఓకే, మరి ఇక్కడ ఏ ఆస్పెక్ట్ తెలియదు. దిస్ ఈజ్ ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్. ఇది మోడీ గారిది పొలిటికల్ ఆస్పెక్ట్, వీళ్ళది ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్.
రైట్. కొంతమంది ఫ్యామిలీ ఆస్పెక్ట్, కొంతమంది రిలీజియస్ ఆస్పెక్ట్, కొంతమంది ఏమో ఒక్కొక్కరిది ఒక్కొక్కరు ఆస్పెక్ట్ అండి కాళ్ళు కడగడానికి. అలాగే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒకవేళ కాళ్ళు కడగలేదు యాక్చువల్గా, సరే కడిగేరని వీళ్ళు తిప్పుతున్నారు కదా, కడిగేరు అనుకోండి, వై డోంట్ యు సే దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కడిగేరు అనుకోవచ్చు కదా. ఇది పొలిటికల్. భారతీయ జనతా పార్టీ మెంబర్స్కి కాళ్ళు కడుగుతున్న యూత్కి ఒక పొలిటీషియన్ కాళ్ళు కడుగుతున్నారు, ప్యూర్లీ పొలిటికల్ ఆస్పెక్ట్. ఓకే, ఇది అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయిని కూడా ఇది ఫోటో పెట్టి తిప్పుతున్నారు. అంటే వాళ్ళ అమ్మాయినేమో పక్కన కూర్చోబెట్టి భోజనం చేపించాడు. మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆడవాళ్ళ చేత వెళ్ళి ఆ విదేశీయులు కాళ్ళు కడిగిచ్చాడంటే రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఫోటో వేసి వాళ్ళ అమ్మాయి ఫోటో వేసి తిప్పుతున్నారు. చాలాసార్లు చెప్పాము, ఫ్యామిలీ మెంబర్స్ని జోలికి మనం వెళ్ళకూడదు, దట్స్ నాట్ రైట్ థింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ యువర్ అపోనెంట్, ఎవరు కాంగ్రెస్ లీడర్ అయితే అతను రేవంత్ రెడ్డి ఫోటో తిప్పి మనం ఏదైనా చేసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్ జోలికి రాకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆడపిల్లల ఫోటోలు కూడా తిప్పారు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ నాట్ కరెక్ట్ థింగ్. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పిల్లల్ని రాజకీయాల్లో తీసుకురావటం కన్నా దుర్మార్గమైన పని ఇంకేం లేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఇవన్నీ నేర్పించింది ఎవరు చూడండి, గురువులకు నమస్కారం చేయాలని, ఇదంతా మనం నేర్పించిన కల్చరే వాళ్ళు పాటిస్తున్నారండి. ఇదిగోండి, గుడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కట్టుకోకూడదని చెప్పి ఇది ఒకటి, ఇది ఒక గురువుకు నమస్కారం చేయాలని మనం నేర్పించిందే. ఓకే, ఇదిగో చెలికెత్తలాగా ఉంది, కాళ్ళు కడుగుతుంది. ఇది క్రిస్టియన్స్ శిష్యులు కాళ్ళు కడిగిన జీసస్ క్రైస్ట్ ఫోటో అన్ని రిలీజియన్స్లో ఇదేంటితో మరి. ఓకే, కొన్ని అర్థం, ఇది అతిథి దేవోభవ అని చెప్పి ఒక భారతదేశం రన్ చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్, అది ఇంటర్నేషనల్. ఇది పొలిటీషియను బేటీ బచావో అని చెప్పి ఆడపిల్లలు, ఇది ఒక అతను వెళ్ళి రాజకీయ నాయకుడు, ఇది ఇంకొక ఆస్పెక్ట్, బాస్ ఆస్పెక్ట్, ఇది రిలీజియస్ ఆస్పెక్ట్. బాబాల దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇది ఒకటి, ఇది రిలీజియస్ ఆస్పెక్ట్. ఓకే, మన కల్చర్లో కాళ్ళు కలగడానికి చాలా ఆస్పెక్ట్లు ఉన్నాయి. అచ్చా, దిస్ ఈజ్ జీసస్ వాషింగ్ డిసేబుల్స్ ఫీట్. ఇది ఒక పోప్ ఇది ముస్లిమ్స్కి సంబంధించి. ఓకే, ఈ ముస్లిమ్స్ కూడా ఇది ఊడు అనేది ఉంటుందంట, అక్కడ కాళ్ళు కడుక్కోవటం ఎలాగనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఓకే, ఏదో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ప్యూర్లీ పొలిటికల్ రీజన్స్ మీద విదేశాల నుంచి ఆ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఒక బ్యూటీ కంటెస్ట్ పెడితే, ఆ బ్యూటీ కంటెస్ట్ వచ్చిన వాళ్ళు రెస్పెక్టబుల్గా వాళ్ళని కొన్ని ప్లేసులు చూపించారు. చార్మినార్ చూపించారు, వరంగల్ చూపించారు. వరంగల్ ఆ 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలన్నారని, ఆ కాళ్ళు కడుక్కోవడానికి అందరికి ప్లేట్లు పళ్ళాలు ఇస్తే వాళ్ళలో ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంటే, మన ఆంధ్ర మహిళ, తెలుగు మహిళ, తెలంగాణ ఆంధ్ర మొత్తం ఒకటే. ఓకే, మన తెలుగు మహిళ తెలుగు సంస్కారంతో ఇటీవమ్మ నేను తుడుస్తానని టవల్ తీసుకొని హెల్ప్ చేసిందండి, సహాయం చేసిన దాన్ని డిగ్నిటీ పోగొట్టారు. అది చేశారు, డిగ్నిటీ గురించి మాట్లాడుతున్నారు. డిగ్నిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మనం చాలా మాట్లాడాల్సి, మళ్ళీ మేము గట్టిగా ఏమైనా మాట్లాడితే ఏమవుతుందంటే మళ్ళీ అవి రిలీజియస్ సెంటిమెంట్స్, మనోభావాలు దెబ్బతింటాయని మా తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతుంటారు ఎక్కువగా. మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టిన ఏకైక నాయకుడు మా తెలుగుదేశానికి సంబంధించిన అచ్చెన్నాయుడు గారు. భారతిరెడ్డి గారు గుడికి బాగాలేదు, భారతిరెడ్డి గారి గుడి అది తీసేళ్ళు, భారతిరెడ్డి గారు అక్కడ బొట్టు పెట్టుకు, భారతిరెడ్డి ఆయన ప్రెస్ మీట్లన్నీ భారతిరెడ్డి గారి మీద మనోభావాలు దెబ్బతిన్నాయని పెడతా ఉంటాడు అచ్చెన్నాయుడు గారు. ఓకే, సో మనం ఏమైనా మాట్లాడితే ఏంటంటే వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు, అందుకని మనమేం మాట్లాడలేదు ఎక్కువగా. ఓకే, వీల్ రెస్పెక్ట్. డిగ్నిటీ విషయంకి వచ్చినప్పుడు చాలామంది డిగ్నిటీ కోల్పోతున్నారు. భర్తల కాళ్ళు కడగాలి, భర్తలకి పాత సేవ చేయాలని మహిళల డిగ్నిటీని తీసేసిన వాళ్ళు మరి మనం ఏమనాలి? చెల్లెల్ని భార్యగా ఇచ్చినప్పుడు బామర్ది కాళ్ళు కడగాలని ఆ బామర్ది డిగ్నిటీ తీసేసినప్పుడు అప్పుడేమనాలి మనం? గురువుకి దండం పెట్టాలి అంటే స్టూడెంట్ డిగ్నిటీ కోల్పోయినట్టు కాదు కదా. సరే, డిగ్నిటీ స్టూడెంట్ తీసేశారు, దాన్ని ఏమనాలి మనం? తల్లిదండ్రులకి దండం పెట్టాలి, మనం కాళ్ళు పట్టుకొని కాళ్ళ సేవ చేయాలి, కొడుకు డిగ్నిటీ పోయినట్ట కాదు కదండి.
డిగ్నిటీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పోతే అందరికి పోయిద్ది. కాళ్ళకి దండం పెట్టినప్పుడు డిగ్నిటీ పోయిద్ది అని మీరు ప్రచారం చేసినప్పుడు డిగ్నిటీ అనేది అందరికీ పోయిద్ది, ఏ ఆస్పెక్ట్లో ఎక్కడైనా పోయిద్ది. ఓకే, లేదు అది సంస్కారము, పెద్దలకు దండం పెట్టాలని సంస్కారం మీరు నమ్మితే ఇది కూడా నమ్మాలి. విదేశీయులు వచ్చారు, మన దేశానికి వచ్చారు, మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ ద మ్యాక్సిమం రెస్పెక్ట్. ఇన్ ఇండియా పొలిటికల్ ఏమంటారు, ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతాయి. ఇప్పుడు వీళ్ళంతా తిప్పుతున్నారు, విదేశీయులు ఎడ్ చేశారని చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో దేశం నుంచి వచ్చారు. భారతదేశానికి ఎంత చెడు పేరు. వీళ్ళు పోయి వాళ్ళు ఎవరో వాళ్ళే ఇచ్చారండి మాకు తెలీదు, అసలు అంతా మాకు గతరగతరగా ఉంది, తెలంగాణ అంట, అక్కడ హైదరాబాద్ అంట, మేము అక్కడికి వెళ్ళారు, మమ్మల్ని బస్ ఎక్కమన్నారు, బస్ ఎక్కాము, అక్కడ కూర్చున్నాము, తర్వాత వాళ్ళు ఏదో ప్లేట్లు తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర పెట్టారు, ఆ తర్వాత ఏదో చెంబులో నీళ్ళు పెట్టారు, వాళ్ళే ఒక గుడ్డ ముక్క ఇచ్చారు, వాళ్ళే కడుక్కోమన్నారు, వాళ్ళు చెప్పిన మొత్తం చేసాము, తర్వాత సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోలింగ్ చేశారని వాళ్ళు విదేశీ మొత్తం చెడ్డపేరు తీసుకొస్తే భారతదేశానికి. హూ ఈజ్ సేవింగ్ ఇండియా, హూ ఈజ్ స్పాయిలింగ్ ఇండియా? You need to understand, think positively, think very carefully before we troll something online, because now online is global now. Thank you. Namaskaram.